మా డైరీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మట్టి పాత్రలో నాటుకోడి కూర. దానికోసం కట్ చేసుకున్న నాటుకోడి, కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, వేరుశనగ నూనె, చిటికెడు ఉప్పు, ఎండుకారం, కొంచెం పసుపు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర. ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో వేరుశనగ నూనె వేసుకోవాలి. మనం మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మట్టి పాత్ర చాలా సున్నితంగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మట్టి పాత్ర చాలా సున్నితంగా ఉంటుందని చెప్పానుగా. ఇప్పుడు దాంట్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి, వాటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకోవడానికి నాటుకోడిలో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను తీసుకొని మట్టి పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే మట్టి పాత్ర కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. మట్టి పాత్రలు చేస్తే మన ఊరి నాటుకోడి కూరలాగా చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నాటుకోడి ఉడకడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఇప్పుడు దాంట్లో మనం కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి, లేదంటే ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. చూసారా, మనం నీళ్లు పోయకుండానే ఎన్ని నీళ్ళు ఊరొచ్చాయో. ఇప్పుడు వాటితో పాటు మనం చేసుకునేది పులుసు కాబట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటిని బాగా కలుపుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. దాంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కూరను కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా మన ఊరి స్టైల్లో, పల్లెటూరి స్టైల్లో నాటుకోడి కూర రెడీ. ఆదివారం పూట వేడి వేడి అన్నంలో కనుక తింటే ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.